యా సో ప్రోగ్రామ్ ట్రై చేశారా? యా నవ్య. నో సార్. అంటే ట్రై చేయలేదా లేకపోతే ట్రై చేసి ప్రోగ్రామ్ రాలేదా? అలా సార్ నేను నా కాలేజ్ కొంచెం వర్క్ ఇచ్చారు, అది చేస్తా ఉంటే లేట్ అయిపోయింది సార్. ఓకే ఓకే. సో ఈవెన్ యువర్ వాయిస్ ఈస్ గెటింగ్ డిస్టర్బ్డ్ బికాస్ ఆఫ్ రెయిన్. ఈరోజు చేస్తాం సార్. ఓకే. యా తబసమ్ ట్రైడ్. ఎస్ సార్. ప్రోగ్రామ్ వచ్చిందా? ఎస్ సార్. ఎలా చేశారు? మీరు నిన్న చెప్పారు కదా సార్ అలా. ఓకే, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయగలవా? ఎస్ సార్. ఇప్పుడు చెయ్యాలా సార్? ఆ, అసలు ఎలా ఓకే సార్. ఆలోచించావు, ఎలా చేసావు అని చెప్పగలవా? మీరు నిన్న చేసినట్టే సార్. రైట్, యూ షేర్. ఓకే సార్. స్క్రీన్ షేర్ చేస్తున్నారా? ఎస్ సార్. యా నైస్. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఓకే, ఏది సార్? నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి మీరు కోడ్ ఎలా రాశారన్నది ఎక్స్ప్లెయిన్ చేయండి చాలు. ఇది ఎందుకు ఓపెన్ చేశారు? ఓకే. అది ఓపెన్ అయిపోయింది సార్. అది ఓపెన్ కాలేదు, నువ్వు క్లిక్ చేస్తే ఓపెన్ అయింది. క్లోజ్ దట్ క్లోజ్ చేసేయండి. అది రాంగ్ బటన్ దగ్గర ఇది వస్తుంది సార్. ఓకే, ఆల్ట్ F4 మీటింగ్ ప్రెస్ చేయండి. ఆల్ట్ F4 ప్రెస్ చేయండి. ఓకే, ఇదా సార్? అది క్లోజ్ అయిపోయిందా లేదా? క్లోజ్ అయిపోయింది సార్. వెరీ నైస్. విండో బటన్ ఉంది కదా, కంట్రోల్కి ఆల్ట్కి మధ్య విండో బటన్ హోల్డ్ చేసి పట్టుకొని ఆర్ అని ప్రెస్ చేయండి. కీబోర్డ్లో ఆర్, విండో ఐఎస్. నౌ టైప్ నోట్ ప్యాడ్, NOTEPAD. డైరెక్ట్లీ టైప్ చేయండి దాన్ని. ఓకే, PAD ఎంటర్. ఓకే. నౌ మీరేం చేసి ఆల్ట్ ఫార్మేట్ మెనూకి వెళ్ళండి. పైన ఇలానే ఫార్మేట్ కదా మెనూ సార్? ఉంది కదా, ఫైల్ మెనూ, ఎడిట్ మెనూ, ఫార్మేట్. ఎస్ సార్. యా క్లిక్ ఫాంట్. ఇక్కడ సైజ్ 10 అని ఉంది కదా, 20 అని సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఓకే. నౌ ప్రోగ్రామ్ హ్యాష్ ఇంక్లూడ్ అది అవసరం లేదు. మీరు వేరియబుల్స్ ఏం డిక్లేర్ చేస్తారు, మెయిన్ తర్వాత ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. వేరియబుల్స్ ఏ బి సార్? ఓకే, డిక్లేర్ రాసేయండి. ఇంట్ ABC. ప్రోగ్రామింగ్ చేసినట్టు ఏం అవసరం లేదా సార్? ABC అన్నావు, ఇప్పుడు రెండే రాసావు కదా, ప్రోగ్రామే రాయి. ఏబి రాసా సార్. ABC అన్నావు కదా. 2 digits దే కదా సార్ మీరు నిన్న చెప్పారు? 3 digit ది ప్రోగ్రామ్ ట్రై చేశారా అని అడిగాను. నో సార్. మరి అది అడిగితే ఎస్ సార్ అన్నావు, వచ్చింది సార్ అన్నావు. 3 digit నెంబర్. నేను 2 digit అనుకున్నాను సార్. రైట్, ఓకే. రైట్, ఐల్ ఎక్స్ప్లెయిన్ నౌ. కాకపోతే ఆ, చాలా జాగ్రత్తగా వినండి నవ్య. ఇట్ సీమ్స్ తనకి నెట్వర్క్ ప్రాబ్లం వస్తున్నట్లుంది. శిల్పాకి వీడియో చూడమను మళ్ళీ. ఓకే సార్. రైట్. సో కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఐ డిక్లేర్ సమ్ 3 వేరియబుల్స్. ఓకే.
int NTR, రైటా? ఓ ఎన్టీఆర్ అన్నాను కాబట్టి మీరు టీడీపీనా సార్ అని నన్ను అడగొద్దు. రైట్ తబసం? Okay, sir. We ask user print of enter a 3-digit number, scan f into n. యూజర్ ఫర్ ఎగ్జాంపుల్ 123 ఇన్పుట్ ఇచ్చినాడని అనుకుందాం. ఓకే, నౌ ఇప్పుడు మనకి ఇంకా రెండు వేరియబుల్స్ ఉన్నాయి. ఎన్లోకి 123 వచ్చింది, టీఆర్ రెండు వేరియబుల్స్ ఉన్నాయి. ఐ కెన్ రైట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ మోడ్యులస్ 10, రైటా? ఇప్పుడు ఎన్లో ఎంత ఉంది? Yes. యా, ఎన్లో ఎంత ఉంది? 123, sir. 123 మోడ్యులస్ 10 అంటే ఏమొస్తుంది? 3, sir. యా నవ్యశ్రీ, ఓకే. ఓకే సార్. సో ఆర్లోకి 3 వచ్చింది, రైట్? ఇప్పుడు ఇలా చేయకుండా నేను కొన్ని ఎక్స్ట్రాలు చేస్తాను. అంటే ఆలోచనలలో ఇది ఎక్స్ట్రాలు. అలా అవసరం లేదు కదా అనిపిస్తుంది, కానీ అలాగే ఆలోచించండి. ఒక క్రమ పద్ధతిలో ఆలోచించడం అలవాటైన తర్వాత దాని షార్ట్ కట్స్కి మనం వెళ్ళొచ్చు. వాట్ ఐ డూ ఈజ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ మోడలస్ 10 అనకుండా ఫస్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అని అంటాను. ఆ తర్వాత టీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ మోడలస్ 10 అని అంటాను. అంటే ఇప్పుడు ఆర్లోకి 0 వచ్చింది, ఎన్ మోడలస్ 10 అంటే 3 టీలోకి వచ్చింది. ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే? యా తబస్సం? Yes, sir. Yes, sir. నౌ ఐ సే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ 10 ప్లస్ టీ. అంటే ఇది ఎలా ఉంటుందని అంటే ఏదో మనిషి ఇలా చేత్తో అన్నం ఎత్తుకుని ఇలా నోట్లో పెట్టుకోకుండా చేతిని ఇలా తల చుట్టూ తిప్పి ఇలా నోట్లో పెట్టుకున్నట్లు. ఇప్పుడు ఆర్లో ఎంత ఉంది? 0. 0 ఇంటూ 10 అంటే ఎంత అయింది? 0. 0 ప్లస్ టీ అంటే ఎంత అయింది? 3. 3 సార్. ఓకే, అంటే ఇంతకుముందు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ మాడ్యులస్ 10 అంటే ఆర్లోకి 3 వచ్చింది కదా. ఇప్పుడు ఎన్ మాడ్యులస్ 10 చేసి దాన్ని టీలో పెట్టుకొని ఆర్లో 0 పెట్టి దాన్ని 10తో మల్టిప్లై చేసి మళ్ళీ టీని యాడ్ చేస్తే కూడా 3ని వచ్చింది. అంటే ఇలా నేరుగా తినకుండా ఇలా తిప్పి 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 తల చుట్టి ఇలా తిన్నట్లు. నో ప్రాబ్లం, ఇలాగే ఆలోచించండి. ఇదే ఎక్స్ట్రాలు ఆలోచించడం. ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే? Yes, sir. ఓకే, ఇప్పుడు ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. మై క్వశ్చన్ ఈజ్ 123 ఉంది మన దగ్గర. ఓకే, 123ని మనం 10తో డివైడ్ చేస్తే మనకి ఇక్కడ 3 వస్తుంది మాడ్యులస్. కరెక్టే కదా నవ్య? ఓకే. ఓకే సార్. అదే 123ని మనము 100తో డివైడ్ చేసినాం అనుకోండి, 1 ఇక్కడికి వస్తుంది. కింద ఏమొస్తుందో దాంతో మనకు పనిలేదు, దాన్ని పక్కకు పెట్టు. అంటే 123లోంచి 3 తెచ్చుకోవాలని అంటే మాడ్యులస్ 10 అనొచ్చు, 123లోంచి 1 తెచ్చుకోవాలి అంటే బై 100 అనొచ్చు. కరెక్టా కదా? ఎస్ సార్. తబస్సం ఓకే? Yes, sir. అంటే మనము ఈ లాస్ట్ డిజిట్ తెచ్చుకోగలము, ఈ లాస్ట్ డిజిట్ తెచ్చుకోగలము. మరి మధ్యలో డిజిట్ తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకోవాలి? యా నవ్య? డోంట్ నో సార్. థింక్ ఐడియా. యా తబస్సం? అక్షర?
సే ఐ హ్యావ్ 123. దీనిలోంచి 3 తెచ్చుకోవాలి అంటే మాడ్యులస్ 10 అంటే సరిపోతుంది. 1 తెచ్చుకోవాలి అంటే బై 100 అంటే సరిపోతుంది. మరి 2 తెచ్చుకోవాలంటే ఎలా? క్వశ్చన్ అర్థమైందా తబస్సుం? ఎస్ సార్. మ్మ్. ఎలా తెచ్చుకోవచ్చు? ఇస్ అ ప్రాబ్లం రైట్? ఎస్ సార్. ఏమైనా ఐడియా వస్తుందా నవ్య? థింకింగ్ సార్. యా అక్షర ఏమైనా ఐడియా వస్తుందా? నో సార్. సరే నేను ఒక ఐడియా ఇస్తాను. కొంచెం సిల్లీగా ఉంటుంది, జోక్ లాగా ఉంటుంది. ఓకే, జోక్ లాగా ఉంది కదా అని జోక్ అనుకోవద్దు. నిజంగా అది సీరియస్ విషయం. అయ్యో, అది వెళ్ళిపోయిందే. ఏం వెళ్ళిపోయింది? 3 సార్. ఎందుకు వెళ్ళిపోయింది? ఎరేస్ చేసేసారు. ఓహో, ఓ అంటే ఇప్పుడు 3 లేదు అంటే మన దగ్గర 12 ఉంది అంటే ఇప్పుడు మాడ్యులస్ 10 చేస్తే 2 వచ్చేస్తుంది. కరెక్టే కదా? మాడ్యులస్ 10 చేస్తే. ఎస్ సార్. ఓహో, అంటే మనం ఒక పని చేయొచ్చు. ఇప్పుడు 123లోంచి లాస్ట్ డిజిట్ తెచ్చుకోవాలా, 3 తెచ్చుకోవాలి అంటే మాడ్యులస్ 10 అనొచ్చు. ఫస్ట్ డిజిట్ తెచ్చుకోవాలంటే బై 100 అనొచ్చు. మధ్యలో డిజిట్ తెచ్చుకోవాలి అంటే 3ని తుడిపేస్తే అప్పుడు మళ్ళీ మాడ్యులస్ 10 అంటే 2 వస్తుంది. కరెక్టా కదా? ఏమంటావు నవ్య, కరెక్టా కదా? కరెక్టే సార్. మరి ఇక్కడైతే ఇలా ఎరేజర్తో తుడిచేసాము. మరి వేరియబుల్ లోపల ఉన్నది మనము ఎరేజర్తో తుడవాలంటే ఎలా కుదురుతుంది? కదా తబస్సం? ఎస్ సార్. కదా నవ్య? ఎస్ సార్. వేరియబుల్లో ఉండేది ఎరేజర్తో తుడవలేం కదా. ఇక్కడేదో రాసి ఉంటే ఇక్కడ ఎరేజర్తో తుడపచ్చు. వేరియబుల్లో ఉండేది ఎలా తుడపచ్చు తెలుసా? దీన్ని 10తో డివైడ్ చేయి. ఆఫ్ కోర్స్ మాడ్యులస్ అయితే 3 కిందికి వస్తుంది లాస్ట్ డిజిట్. కానీ మిగిలినవన్నీ ఇక్కడికి వస్తాయి కదా కోషంట్గా. కరెక్టా కదా ఎస్ నవ్య? సార్. ఆ. ఇప్పుడు ఎస్ సార్. 123 దేనిలో ఉంది నవ్య? 123 దేనిలో ఉంది? స్మాల్ ప్రోగ్రాంలో ఏ వేరియబుల్లో ఉంది 123? ఎన్ వాల్యూ 123 సార్. 123 ఏ వేరియబుల్లో ఉంది? మనకి ప్రోగ్రాంలో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఎన్ లో 3 సార్. సార్. ఆ, తబస్సం దేనిలో ఉంది? ఎన్ సార్. ఎన్ లో ఉంది. అంటే ఇప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై 10 అన్నాం అనుకోండి. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై 10 అంటే ఎన్ బై 10 అంటే 12 వస్తుంది. కరెక్టే కదా? ఎస్ సార్. ఇప్పుడు ఆ 12ని తీసుకొచ్చి ఎన్లో పెడితే ఎన్లో ఇంతకు ముందు 123 ఉండింది, ఇప్పుడు 12 అయింది అంటే 3ని తుడిపేసినట్లు అయిందా లేదా? ఎస్ సార్. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై 10 అంటే లాస్ట్ డిజిట్ పర్మనెంట్కి వెళ్ళిపోతుంది అంతే. ఆర్ యు గెటింగ్ దిస్ అక్షర? ఎస్ సార్. శిల్ప ఓకే? శిల్ప అర్థమవుతుందా? ఓకే సార్. రైట్. సో సో నౌ అబ్జర్వ్ దిస్. ఇంటర్ ఎన్టీఆర్ printf enter a 3-digit number, scanf into n. Say for example ఇక్కడ యూజర్ 123 ఇచ్చినాడు అనుకుందాం. నవ్ ఐ సే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. దాన్ని పక్కకు పెడదాం. నవ్ ఐ సే టీ ఈజ్ ఈక్వల్ టు n మాడ్యులస్ 10. అంటే టీలోకి ఎంత వచ్చింది? 3 సార్. 3. 3 సార్. ఆ తర్వాత యూ సే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ 10. ఆర్లో ఎంత ఉంది? 0 0 సార్. సార్.
ఇంటూ 10 అంటే ఎంతయా? 0 0 sir. sir. ప్లస్ టీ అంటే ఎంతయా? 3. 3. టీలో 3 కదా ఉంది. Yes sir. ఉమ్. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు n/10. nలో ఎంత ఉండింది ఇంతకుముందు? 123 sir. 123. 123 sir. 123/10 అంటే బై అంటే కోషెంట్ 12. వచ్చింది 12. అంటే ఇప్పుడు nలోకి 12 వచ్చింది. కాన్సెప్ట్ రైట్? Yes sir. Yes sir. ఇప్పుడు nలో 12 ఉంది. ఇప్పుడు ఈ లైన్ని మళ్ళీ రాసినాం అనుకోండి. ఇప్పుడు ఈ లైన్ని మళ్ళీ రాస్తే ఇప్పుడు nలో ఎంత ఉంది? 12 sir. అక్షర ఓకే. Yes sir. 12 మాడ్యులస్ 10 అంటే ఎంత వస్తుంది? 2 sir. మాడ్యులస్ 10 అంటే లాస్ట్ డిజిట్ అంది కరెంట్ వాల్యూ రైట్? Yes sir. ఇప్పుడు మళ్ళీ ఇదే లైన్ రాస్తాం. ఇప్పుడు ఇప్పుడు ఆర్లో ఎంత ఉంది కరెంట్ వాల్యూ? అంటే ఆర్ అనే గ్లాస్లో ఇంతకుముందు ఏం పోసినాం మనం? 32 sir. ఇంతకుముందు ఏముండింది ఆర్లో? ఇక్కడ వచ్చింది ఆర్లోకి ఎంత 0. వచ్చింది? 3 వచ్చింది sir. 3. అప్పుడు 0 ఉండింది. ఆ తర్వాత మనమే కదా 3 పెట్టినాము. Yes sir. ఇప్పుడు ఆర్ వాల్యూ ఎంత ఉంది? 3. 3 ఇంటూ 10 3. 30. 30 ప్లస్ ఇప్పుడు టీలో ఎంత ఉంది? 2 sir. 30 ప్లస్ 2 ఎంతయా? 32. 32. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇదే లైన్. ఓకే. ఇప్పుడు nలో ఎంత ఉంది? లాస్ట్ అప్డేటెడ్ వాల్యూ 12 sir. 12. 12/10 అంటే బై అంటే కోషెంట్ వస్తుంది. అంటే ఎంత వచ్చా? బై అంటే పైన చెవిలో వచ్చేది 1.2 1 sir. 1. sir. పైన చెవిలో వచ్చేది షార్ట్ కట్ అంతే. గుడ్డి గుర్తు. అక్షర ఓకే. Yes sir. తవస్సం అర్థమవుతుందా? Yes sir. ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడ 1 వచ్చేసింది, ఇక్కడ ఆల్రెడీ 32 వచ్చేసింది కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్గా ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ 10 ప్లస్ ఎన్ అనేస్తే ఆర్లో 32 ఉంది కాబట్టి 32 ఇంటూ 10 320 ప్లస్ ఎన్లో 1 ఉంది కాబట్టి 321 అని రివర్స్ అయిపోయింది అని అనకుండా రైటా? మళ్ళీ ఎక్స్ట్రాల్ చేయండి. టీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ మోడలస్ 10. టీలో ఎంత ఉంది? సారీ ఎన్లో ఎంత ఉంది? 1. 1 మాడ్యులస్ 10 అంటే 1ని 10తో డివైడ్ చేస్తే 10 జీరోస్ ఆర్ 0 పోతే రిమైండర్ 1 కాబట్టి టీలోకి 1 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ 10 ప్లస్ టీ అంటే ఇప్పుడు ఇది 321 అయింది. అయిపోయింది కదా అని మీరు గమ్మున అయిపోకుండా మీరు మళ్ళీ సే ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/10 ఇవన్నీ ఎక్స్ట్రాలే కానీ చెయ్యండి. ఇవేం మీకు జీవితంలో పనికొచ్చే విషయాలు. సో ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు n/10 అంటే nలో 1 ఉంది, దాన్ని 10తో డివైడ్ చేస్తే కోషంట్ ఏమొస్తుంది అంటే 0 వస్తుంది. రైట్ అక్షర? Yes sir. తబస్సుమ అర్థమైందా? Yes sir. భయ్ సమీనా అర్థమవుతుంది? సమీనా నో ఆడియో. నీ వాయిస్ వినిపించలేదు. అర్థం కాలేదు సార్. నువ్వు నిన్న క్లాస్ వీడియో చూసినావా సమీనా? నో సార్. అందుకే ఇప్పుడు అర్థం కాలేదు. నిన్నటి వీడియో చూడు, ఈరోజు మళ్ళీ ఈ రోజు క్లాస్ మళ్ళీ చూడు, అప్పుడు బాగా అర్థమవుతుంది. అర్థం అవ్వలేదనుకో మళ్ళీ నేను చెప్పిస్తాను ఇంకొకసారి. రైటా? ఓకే ఓకే సో ఇప్పుడు రివర్స్ అయిన వాల్యూ ఆర్లో ఉంది కాబట్టి ప్రింట్ ఆఫ్ పర్సెంటేజ్ ఆర్ ఇది ఓకే. ప్రోగ్రామ్ అక్కడికి అయిపోయింది. ఎనీ హౌ ఇది ఇంపార్టెంట్ కాదు. నవ్యశ్రీ, వాట్ యు ఆర్ సపోజ్ టు అబ్జర్వ్ ఈస్ మీరు డిక్లేర్ చేసిన వేరియబుల్స్ ఏవి? NTR. రైటా? మీరు డిక్లేర్ చేసినప్పుడు వేరియబుల్స్లో గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి ఈజ్ సంథింగ్ ఇంపార్టెంట్. అంటే మీరేం వాల్యూస్ పెట్టలేదు, ఇంతకుముందు ప్రోగ్రామ్స్ వదిలేసి పోయిన వాల్యూస్ని గార్బేజ్ వాల్యూస్ అంటారు. అవి మనకు పనికి రావు కాబట్టి చెత్త అని అంటాం. రైటా?
సో ఈ స్కాన్ఎఫ్ రన్ అయింది. తబస్సుమ్ ఓకే. ఎస్ సార్. యూజర్ 123 ఇన్పుట్ ఇచ్చినాడు. 123 దేనిలోకి వచ్చింది? యా 123 దేనిలోకి వచ్చింది? ఎన్నోలోకి సార్. ఆ, అంటే దీనిలోకి 123 వచ్చింది, కరెక్టా కదా? ర్యామ్ లో ఎన్ అన్న పేరు కల్లా మెమరీ లొకేషన్ లోకి 123 వచ్చింది. స్కాన్ఎఫ్ చేసిన పని అదే. తబస్సుమ్ అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు టీలోకి ఏమొచ్చింది అంటే ఏం రాలా. ఏం రాలేదు అంటే ఇంతకు ముందు ఏ వాల్యూ ఉందో అది అలాగే ఉంది. ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే. ఆ వేరియబుల్స్ లో వాల్యూ మారలేదు. ఎస్ సార్. ఓకే, ఇప్పుడు ఈ లైన్ రన్ అయింది అనుకోండి, ఏ వేరియబుల్లో వాల్యూ మారుతుంది? టీలో సార్. యా నవ్య, ఈ లైన్ రన్ అయితే దేనిలోకి వస్తుంది వాల్యూ? టీలో నవ్య, ఈ లైన్ రన్ అయితే దేనిలోకి వస్తుంది? అది టీ లాగా కనిపిస్తోందా? ఇది టీ. యా తబస్సం, యా అక్షర, ఎస్ సార్. ఈ లైన్ రన్ అయితే వాల్యూ దేనిలోకి వస్తుంది? ఆర్లోకి సార్. ఆర్లోకి వస్తుంది. నవ్య ఓకే. ఓకే సార్. ఓకే, అంటే దీనిలో 123 అలాగే ఉంది, దీనిలో గార్బేజ్ వాల్యూ అలాగే ఉంది, దీనిలోకి 0 వచ్చింది. ఇంతవరకు కాన్సెప్ట్ అర్థమైందా? ఎస్ సార్. ఓకే, వెరీ నైస్. ఇప్పుడు ఈ లైన్ రన్ అయింది. ఈ లైన్ రన్ అయితే వాల్యూ దేనిలోకి వస్తుంది? ఏ వేరియబుల్లోకి వస్తుంది? ఓకే, ఐ టెల్ యూ వన్ థింగ్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అని మనం రాసినప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఏం చేసింది అంటే కుడివైపు ఉన్న వాల్యూని తీసుకెళ్ళి ఎడం వైపు ఉన్న దానిలోకి పెట్టింది. అంటే వాల్యూ దేనిలోకి వచ్చింది? ఈజ్ ఈక్వల్ టుకి లెఫ్ట్ సైడ్ ఏది ఉందో దానిలోకి వచ్చింది. ఇది అర్థమైందా? ఎస్ సార్. ఆ, అంటే ఇప్పుడు ఈ లైన్ రన్ అయితే వాల్యూ దేనిలోకి వస్తుంది? ఆలోచించండి. ఈజ్ ఈక్వల్ టుకి లెఫ్ట్ సైడ్ ఏముంది? టీ సార్. టీలోకి కాబట్టి వస్తుంది సార్. కాబట్టి వాల్యూ దేనిలోకి వస్తుంది? టీలోకి సార్. ఆ, అంటే ఎన్లో ఉన్న 123 అలాగే ఉంటది, ఆర్లో ఉన్న 0 అలాగే ఉంటది. ఒక్క టీలోకి మాత్రమే వాల్యూ వస్తుంది. టీలోకి ఎంత వస్తుంది? 3 ఎన్ సార్. మాడ్యులస్ 10. యా 3. 3. తబస్సం ఇది అర్థమైందా? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు ఈ లైన్ రన్ అయితే వాల్యూ దేనిలోకి వస్తుంది తబస్సం? ఆర్లోకి సార్. యా, ఆర్లోకి వస్తుంది. అంటే ఎన్లో ఉండేది అలాగే ఉంటుంది, ఎన్లో ఏం మారదు, టీలో కూడా ఏమీ మారదు, ఆర్లో మారింది. కాన్సెప్ట్ రైటా? ఆర్లోకి ఎంత వస్తుంది? ఆర్ ఇంటూ 10 ప్లస్ టీ అంటే ఎంత వచ్చింది? 3 సార్. 3. అక్షర అర్థమవుతుందా? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు ఈ లైన్ రన్ అయింది అనుకోండి, ఈ లైన్ రన్ అయితే వాల్యూ దేనిలోకి వస్తుంది? ఎన్నోలోకి సార్. ఎన్లోకి వస్తుంది. అంటే దీనిలో ఉన్న 3 అలాగే ఉంటుంది, దీనిలో ఉన్న 3 అలాగే ఉంటుంది, ఎన్లోకి వస్తుంది. ఎన్లోకి ఎంత వస్తుంది? బయట అన్నాము అంటే లాస్ట్ తప్ప మిగిలినవన్నీ వస్తాయి. అంటే ఎంత వస్తుంది? 12 వస్తుంది సార్. ఇప్పుడు ఈ 3 లైన్లను ఒకసారి గమనించండి. ఆ, చిన్నప్పుడు కిచెన్ సెట్ గట్రాలు పెట్టుకొని ఆడుకున్నారా? యా తబస్సం, డాక్టర్ సెట్, కిచెన్ సెట్. ఎస్ సార్. ఆ, ఇప్పుడు కిచెన్ సెట్ పెట్టుకొని ఆడుకునేటప్పుడు మీరేం చేసినారు అంటే ఏదో ఒక చిన్న కుక్కర్ బొమ్మ లాంటిది ఉంటుంది, స్టవ్ బొమ్మ ఉంటుంది. ఆ కుక్కర్ని స్టవ్ మీద పెడతారు. అమ్మ నేను దీనిలో అన్నం చేస్తా ఉన్నాను అంటారు. ఆ తర్వాత మళ్ళీ అదే కుక్కర్ బొమ్మని కింద దించి పెడతారు. మళ్ళీ అదే కుక్కర్ బొమ్మని పైన పెడతారు. దీనిలో నేను సాంబార్ చేస్తా ఉన్నా అంటారు. ఆ తర్వాత నాన్న కూర్చో అంటారు. నాన్న చేతికి చిన్న ప్లాస్టిక్ ప్లేట్ ఇస్తారు.
ఏమేనంటే ఆ కుక్కర్లోంచి అన్నం వడ్డిస్తారు చిన్న స్పూన్ లాంటి బొమ్మతో. ఉత్త అన్నమేనమ్మా అని నాన్న అమ్మ అడిగితే మీరు మళ్ళీ అదే కుక్కర్లోంచి ఇది రసం, ఇది సాంబార్, ఇది ఐస్ క్రీమ్, అన్నీ అదే కుక్కర్లో నుంచి వస్తాయా అంటే రావు. మీరు ఆటలో అట్లా అనుకున్నారు. కరెక్టా కదా? ఎస్ సార్. ఇక్కడ కూడా అలాగే ఆడుకుంటా ఉన్నాం. సేమ్ మన దగ్గర 3 గిన్నెలు ఉన్నాయి. ఎన్ ఒకటి, టీ ఒకటి, ఆర్ ఒకటి. ఓకే, దీనిలో 123 ఉంది. మనం ఇట్లా రాస్తున్నాము, దానిలోంచి తీసుకొచ్చి దీనిలో పెట్టినాము, దీనిలోంచి ఇట్లా చేసి తీసుకొచ్చి దీనిలో పెట్టినాము. అట్లా పెట్టేసరికి ఏమైందంటే 123లోంచి లాస్ట్ డిజిట్ 3, ఎన్లోంచి ఈ 3 వెళ్ళిపోయి ఆర్లోకి వచ్చి చేరిపోయింది ఈ పక్కకి. కరెక్టా కదా? బాగా చూడు, 123 ఉండింది, ఇక్కడికి 3 వచ్చేసింది, ఇక్కడ 3 పర్మనెంట్కి వెళ్ళిపోయింది. జంప్. అక్షర ఓకే. ఎస్ సార్. అంటే ఈ 3 లైన్లు ఏం చేస్తాయి అంటే ఎన్లో ఉన్న వాల్యూలోంచి లాస్ట్ డిజిట్ని ఎన్లోంచి తీసేసి తీసుకొచ్చి ఆర్లో పెడతాయి. ఇప్పుడు ఎన్లో ఎంత ఉంది? 12 సార్. ఇప్పుడు 12 ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ అదే 3 లైన్లు రన్ అయితే ఏమవుతుంది అంటే ఇప్పుడు ఎన్లో ఏది ఉందో దానిలోంచి లాస్ట్ డిజిట్ ఎన్లోంచి వెళ్ళిపోయి ఆర్లోకి వచ్చి చేరుతుంది. ఈ 3 లైన్లే, వేరే ఏం ఎక్స్ట్రా కోడ్ ఏం లేదు. నౌ సి టీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ మోడలస్ 10. అంటే ఇప్పుడు వాల్యూ ఏ వేరియబుల్లోకి వస్తుంది? టీలోకి సార్. టీలోకి వస్తుంది. అంటే దీనిలో 12 అలాగే ఉంది, దీనిలో 3 అలాగే ఉంది. టీలోకి ఎంత వస్తుంది? ఎన్ మోడలస్ 10. 2 సార్. ఆ మోడలస్ అంటే లాస్ట్ డిజిట్ అంతే, 2. తబస్సుమ్ ఓకే. ఓకే సార్. ఓకే, ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు అంటే వాల్యూ దేనిలోకి వస్తుంది? ఆర్లోకి సార్. ఆర్లోకి వస్తుంది. అంటే దీనిలో 12, దీనిలో 2 అలాగే ఉన్నాయి, అవి మారవు, ఎందుకంటే వాటి మీద ఏం మనం చేయలేదు. ఆర్ ఈజ్ ఈక్వల్ టు అన్నాం కాబట్టి ఆర్లోకి వచ్చింది. ఆర్లోకి ఎంత వస్తుంది? ఆర్ ఇంటూ 10 ప్లస్ టీ, 32 సార్. 32. అక్షర ఓకే. ఎస్ సార్. ఇప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై 10 అంటే వాల్యూ దేనిలోకి వస్తుంది? ఎన్లోకి సార్. ఎన్లోకి. అంటే దీనిలో 2, దీనిలో 32 అలాగే ఉన్నాయి, ఎన్లోకి వచ్చింది. ఎంత వచ్చింది? 12/10 అంటే డివిజన్ చేసినప్పుడు కుడివైపు 1 చెవులో సార్. వచ్చేది. ఎస్, 1. నవ్సి ఈ 3 లైన్లు రన్ అయితే ఎన్లో ఇప్పుడు ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూలోంచి లాస్ట్ డిజిట్ జెండా ఎత్తేసి ఆర్లో ఈ పక్క నుంచి చేరిపోయింది. కరెక్టా కాదా? ఎస్ సార్. అంటే ఇదే 3 లైన్లు ఇంకోసారి రన్ అయితే ఈ 1 ఇక్కడ నుంచి జెండా ఎత్తేసి ఈ 32 పక్కకు వచ్చి చేరిపోతుంది. ఇక్కడ నుంచి 1 జెండా ఎత్తేస్తే ఇక్కడ మిగిలేదు 0. సే ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ మోడలస్ 10. అంటే దీనిలో 1 అలాగే ఉంది, దీనిలోకి 1 వస్తుంది, దీనిలోకి 32 అలాగే ఉంటుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు దీనిలో 1 అలాగే ఉంది, 1 అలాగే ఉంది, దీనిలో 321 అయింది. ఇక్కడ ఎన్ ఈజ్ ఈక్వల్ టు దీనిలో 0 వచ్చింది, దీనిలో 1 అలాగే ఉంది, దీనిలో 321 అలాగే ఉంది. ఇప్పుడు వాల్యూ దేనిలో మారినాయి అంటే ఇక్కడ వాల్యూ దీనిలో మారింది, ఇక్కడ వాల్యూ దీనిలో మారింది, ఇక్కడ వాల్యూ దీనిలో మారింది. అంటే గుర్తించేందుకు నేను ముందర ఒక డాట్లు పెడుతున్నాను అంతే, ముందర ఒకటి తర్వాత ఒకటి, అంతేగాని అది ఫ్లోటింగ్ వాల్యూ అని అర్థం చేసుకోవద్దు. సో ఇక్కడ దేనిలో మారింది? టీలో మారింది. ఇక్కడ దేనిలో మారింది? ఆర్లో మారింది. ఇక్కడ దేనిలో మారింది? ఎన్లో మారింది. అది అలా మారాలి కాబట్టి మనం ఇలా కూడా రాస్తాం. నవ్య అర్థమైందా? ఓకే సార్. ఆ కింద మీరు ఒక ప్రింట్ ఆఫ్ రివర్స్ అయిన వాల్యూ ఆర్లో ఉంది కాబట్టి ఆర్లోంచి మీరు డిస్ప్లే చేశారు అంతే. ఓకే. ఓకే సార్. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మనం ఏం చేసాము అంటే రివర్స్ అయితే 3 డిజిట్ నెంబర్ చేశాం, ఇది బాగానే ఉంది. ఓకే అక్షర. ఎస్ సార్. తబస్సం కొన్ని క్వశ్చన్లు అడగనా? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు మనం క్లాస్లో ఫిజికల్ క్లాస్లో ఉన్నామని అనుకుందాం. నవ్యశ్రీ ఓకే. ఎస్ సార్. ఓకే సార్. మీరు నా ముందర కూర్చో ఉన్నారు అనుకోండి, నా దగ్గర కొన్ని వస్తువులు ఉన్నాయి, నేను మీకు ఇస్తాను. ఆ, నేను ఇచ్చినప్పుడు మీరేం చేస్తారన్నది మీరు స్టెప్ బై స్టెప్ మీరు చెప్పాలి క్లియర్గా. ఓకే. ఓకే సార్. ఓకే, ఇప్పుడు నేను నా నా పాకెట్లోంచి మొబైల్ ఫోన్ తీసి మీకు ఇచ్చాను.
మీకు ఇస్తే మీరేం చేస్తారు? రీల్స్ సార్. ఆన్ చేసి యా, మొబైల్ ఫోన్ మీకు ఇచ్చాను, మీరేం చేస్తారు? యూట్యూబ్ షార్ట్స్ చూస్తాం సార్. మొబైల్ ఫోన్ ఇస్తే తీసుకుంటారా తీసుకోరా? తీసుకుంటాం సార్. ఉమ్. ఎలా తీసుకుంటారు? చేత్తో సార్. వెరీ నైస్. ఏ చేత్తో? రైట్ హ్యాండ్ తో సార్. హే, బ్యూటిఫుల్ రే, వెరీ గుడ్. ఆ తర్వాత నేను మళ్ళీ నా పాకెట్లోంచి స్పెక్టకల్స్, అద్దాలు, కంటి అద్దాలు తీసి ఇచ్చాను. ఇది కూడా తీసుకోమ్మా అన్నాను. అప్పుడు ఏం చేస్తారు? తీసుకుంటాం సార్. ఏ ఎలా? రైట్ హ్యాండ్ రైట్ తో హ్యాండ్. సార్. ఎందుకు? లెఫ్ట్ హ్యాండ్ ఫ్రీగా ఉంది కదా, లెఫ్ట్ హ్యాండ్తో తీసుకోవచ్చు కదా. అలవాటు లేదు సార్. ఆ, ఎందుకునంటే ఇంట్లో పెద్దవాళ్ళు నేర్పించినారు, నాన్న పెద్దవాళ్ళు ఏదైనా ఇస్తే అది మనం కుడి చేత్తో తీసుకోవాలి, ఎడం చేత్తో తీసుకోరాదు అని. కరెక్టా కదా నవ్య? ఎస్ సార్. ఆ, అప్పుడు అంటే చేతిలో మొబైల్ ఫోన్ ఉంది కదా, అప్పుడు ఆ అద్దాలు మొబైల్ ఫోన్ ఆ, లెఫ్ట్ హ్యాండ్ లో పెట్టుకొని ఆ, తీసుకుంటాము సార్. తబస్సం కరెక్టా? ఎస్ సార్. అంటే ఆ, నేను నెక్స్ట్ ఇంకొక వస్తువు ఇస్తే మీ కుడి చేతిలో ఉండేది ఎడం చేతిలో పెట్టుకొని మళ్ళీ కుడి చేత్తో ఆ వస్తువు తీసుకుంటారు. కరెక్టా కదా? ఎస్ సార్. ఇప్పుడు ఈ ఎన్ అనేది నా చెయ్యి అనుకుందాం. ఎన్ అనేది నా చెయ్యి. ఓకే, ఈ ఆర్ అనేది మీ ఎడమ చెయ్యి. ఓకే నవ్య? ఓకే సార్. ఆర్ అనేది మీ లెఫ్ట్ హ్యాండ్. తబస్సం ఓకే? ఓకే సార్. ఈ టీ అనేది మీ కుడి చెయ్యి. జాగ్రత్తగా గమనించు. నా దగ్గర 123 ఉంది, మీరు కుడి చేత్తో 3 ఎత్తుకొని పోయి ఎడం చేతిలో పెట్టుకున్నారు. నా చేతిలో 3 వెళ్ళిపోయింది. ఆ తర్వాత నా చేతిలో ఇప్పుడు 12 ఉంది, మీరు కుడి చేత్తో 2 ఎత్తుకొని వచ్చి ఎడం చేతిలో 3 పక్కన పెట్టుకున్నారు. మళ్ళీ నా చేతిలో 1 మిగిలింది, మీరు కుడి చేత్తో 1 తీసుకుని ఎడం చేతిలో 32 పక్కన పెట్టేసినారు. ఇప్పుడు నా చేతిలో 0 మిగిలింది. అంటే మీరు కుడి చేత్తో ఒక్కొక్క వస్తువు ఎత్తి ఇలా ఎడం చేతిలో పెట్టుకున్నంత సింపుల్ ఈజీ అనాలిసిస్ కాన్సెప్ట్ ఇది. నవ్యశ్రీ ఓకే? ఎస్ సార్. తపస్సం అర్థమైందా? ఎస్ సార్. నాకు తెలుసు. దీని గురించి విల్ హ్యావ్ ఎ డిస్కషన్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. శిల్ప, హ్యావ్ యూ డన్ ఎనీ ప్రాక్టీస్? ఓ, శిల్ప ఈస్ వితౌట్ ఆడియో. రైట్ రే, ఈ రోజుకి ఇది చాలు. నవ్య, నేను ఈ కోడ్ని గ్రూప్లో పెడతాను. తబస్సం ఓకే? ఓకే సార్. మీరు ఒకసారి ప్రోగ్రామ్ చేసి చూడండి. ప్రోగ్రామ్ చేసి ఈ ప్రోగ్రామ్ని రన్ చేసి 25 ఇన్పుట్ ఇచ్చి చూడు, 123 ఇచ్చి చూడు, 4578 సమ్ 4 డిజిట్ నెంబర్ ఇచ్చి చూడు, ఏం జరిగినాయని ఆలోచించు. ఈ రోజుకి చాలు. టుమారో విల్ కంటిన్యూ విత్ సో దట్ ఈవెన్ సార్ మళ్ళీ చెప్పండి సార్ ఇన్పుట్స్ నెంబర్స్. ఏదైనా ఇవ్వు, ఎనీ 2 డిజిట్ నెంబర్, 3 డిజిట్ నెంబర్, 4 డిజిట్ నెంబర్, నేను చెప్పినవే ఇవ్వాలని ఏం లేదు. రైట్? ఓకే సార్. ఓకే, ఇచ్చి చూడు. డూ ఎక్స్పెరిమెంట్, ఐడెంటిఫై వాట్ హ్యాపెండ్. రైట్? చలో, ఓకే సార్. విల్ మీట్ టుమారో.